హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మేము రెగ్యులర్గా చేసుకునే కోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కోడి కూర వచ్చేసి రైస్, రోటీ, బిర్యానీ, రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా టేస్టీ కోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న అరకిలో వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్లోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుని నాననిద్దాము. ఈలోపు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలాలు వేసుకుందామండి. 10 వరకు మిరియాలు వేసుకుందాము. లవంగాలు 4 వేసుకుందాము. 2 ఎండుమిరపకాయలు, దంచుకున్న యాలకులు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందామండి. మసాలా దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలండి. మళ్ళీ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు బటర్ వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలని వేగనిద్దామండి. ఈలోపు కూరలోకి కావలసిన మసాలాలు తీసుకుందాము. ఒక ప్లేట్ తీసుకుని 1 స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకుందాము. 1 స్పూన్ వరకు కారం వేసుకుందాము. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి కారం. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి వేయడం వల్ల చికెన్ కర్రీ థిక్నెస్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక మీడియం సైజు ఉన్న టమాటా తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు చాలా మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు ఇలా ముక్కల్లా కాకుండా కావాలంటే పేస్ట్ అయినా చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. టమాటాలు తొందరగా మెత్తగా అవ్వడానికి, మగ్గిపోవడానికి వాటర్ వేసామండి. ఇప్పుడు ఇందులో చిన్న అల్లం ముక్క తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసేసుకుందామండి. ఈ మసాలాను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాము. ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేటట్టుగా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటతో కలుపుకోవాలండి. ఈ చికెను కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే నేను తీసుకున్న చికెను గట్టిగా ఉంటుందండి. కుక్కర్లో వేస్తేనే కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు కస్తూరి మేతి వేస్తున్నానండి. పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. హాఫ్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుందాము. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుందాము. వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కోడి కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, చాలా సింపుల్గా కోడి కూర ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ కోడి కూర వేడివేడిగా రాగి సంగటితో తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.